షేర్లింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు రాత్రి మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశారు. దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది వీరి థీమ్ అని అన్నారు. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకి పలువురికి ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయట తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారని డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఆ పార్టీ థీమ్. ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి అని రూల్ కూడా పెట్టారు. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము. అదేవిధంగా కౌన్సిలింగ్ ఇస్తాం, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తామని అన్నారు. అన్ని పబ్లలో ర్యాండంగా చెక్ చేస్తున్నాం. అక్కడక్కడే బ్లడ్, యూరిన్ టెస్టులు చేస్తామని అన్నారు. అన్ని పబ్ల మీద నిఘా పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగి ఉంటాయి. ఇప్పటికీ 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్ ఉన్నారు. ఒకరిని అరెస్ట్ చేశాం. 3 పరారీలో ఉన్నారు. గౌరంగ్ ఈ పార్టీకి డీజే ప్లేయర్ శేఖర్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. కార్పొరేటర్ ఆఫీసుల వద్ద అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సపరేట్ టీమ్గా వచ్చారు. బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము. అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్సంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్ డీజే వర్షం పట్టుబడుతున్నారు, వాళ్ళు జస్ట్ కన్సంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ మనం ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం. తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. సార్ ఈ పర్టికులర్ మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపుని కూడా తీసుకుని నేను డ్రగ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది. ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే అన్ని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి. సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ హీ హాస్ గివెన్ స్పేస్ టు యూటిలైజ్ హిస్ స్పేస్ ఫర్ సచ్ ఎ పార్టీ. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎస్, ఫస్ట్ అయితే మన తరఫు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు.
ఏరియాలో